బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐఆర్ఆర్ కేసులో సిఐడి విచారణకు ఇవాళ హాజరయ్యారు. 8 గంటల పాటు విచారించిన సిఐడి లోకేష్ పై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా ఉన్నారు లోకేష్. దీంతో ఆయనను సిఐడి అధికారులు విచారించారు. లంచ్ తర్వాత లోకేష్ ను ప్రశ్నించిన సిఐడి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు ముందే ఎలా తెలుసని 3 సార్లు అలైన్మెంట్ ముందుకు మార్చారని సిఐడి లోకేష్ ను ప్రశ్నించింది. హెరిటేజ్ కు లబ్ధి చేకూరేలా అలైన్మెంట్ ఎందుకు మార్చారు, హెరిటేజ్ సంస్థ అక్కడే ఎందుకు భూములు కొనుగోలు చేసింది అనే ప్రశ్నలు సంధించినట్టుగా సమాచారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో విసులు ఊదితే కేసు, క్యాండిల్ ర్యాలీ చేస్తే కేసు, కాగిడాలతో ర్యాలీ చేస్తే కేసు, ఫోన్ ద్వారా ఫోన్ టార్చ్ లైట్ ఆపి తిప్పితే అది కూడా కేసు. శాంతియుతంగా ప్రజలు రోడ్డు పైకి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడుతున్నామని చెప్పి పాదయాత్ర చేస్తే వాళ్ళపైన కేసు, హెరాస్మెంట్, మళ్ళీ లాఠీ చార్జ్. దీని అర్థం ఒకటే, సైకో జగన్కి పసుపు జెండా చూసినా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసినా భయం. అందుకే మా పైన ఇన్ని కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ రోజుతో అంటే ఎఫ్ఐఆర్ నాకు తెలియలేదు, ఈ రోజుతో నా పైన 23 కేసులు పెట్టారు. 2019 ముందల నా పైన ఉన్న కేసులు 0. మళ్ళీ దాని అర్థం ఏంటి? కీలక నేతలు మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసే ఒక ప్రణాళిక అధికార పార్టీ చేస్తుందనే విమర్శలు వస్తా ఉన్నాయి. ఏంటి, ఎలా ఎదుర్కోబోతున్నారు, పరిస్థితి ఎలా ఉంది? అయ్యా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించినా ఎక్కడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఆగలేదు. ఇంకా ముందు ఏమో స్పీడ్లో మేము పరిగెడతాం. సార్, నర్లోకేష్ గారు నిన్న సీఎం అందరూ ప్రతినిధులతో సమావేశం పెట్టి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలిపించారు. మీరు కోర్టులు కేసులు అంటూ వెనకబడిపోతున్నారు ఆందోళన ఎన్నికలకు సంబంధించి. ఎవరిలో ఉంది? వైకాపాలో ఉంది. తెలుగుదేశం పార్టీలో ఎలాంటి ఆందోళన లేదు. అందరం సమిష్టిగా పనిచేస్తున్నాం. ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి క్యాండిడేట్లు నిర్ణయించే వరకు అన్ని తెలుగుదేశం పార్టీలో మాకున్న బాధ్యతలు మేము నిర్వహిస్తాం. అని ఎవరన్నారు? ఈ ముగ్గురా? ఇప్పుడు వాళ్ళు ముందర చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. దాని తర్వాత రేపో మాపో లోకేష్ని అరెస్ట్ చేస్తారని వాళ్ళే మీడియా మిత్రుల ముందరకు వచ్చి చెప్పారు. దాంట్లో కొంతమంది మంత్రులు బ్రహ్మణిని కూడా అరెస్ట్ చేస్తాము, భువనేశ్వరి గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్తాం జరిగింది. ఇది ప్రజలందరూ చూశారు. గత 31 రోజులుగా ఎలాంటి తమాషా ఆడారో ప్రజలందరూ కూడా చూశారు. ఇన్ఫాక్ట్ నేను సిఐడి అధికారులు అడిగాను, ఎందుకు మీరు ఈ 3 ఛానల్స్కి సెలెక్టివ్ లీక్స్ ఇచ్చారు? నేను 50 అశోక రోడ్లో మీటింగ్లను నిర్వహిస్తున్నానని అందరూ తెలిసిన విషయం, మీడియా మిత్రులతో సహా. నేను అక్కడ ఉంటే లోకేష్ దొరకలేదు, సిఐడిఓలు వచ్చారు, మేము ఎత్తుకుతున్నామని ఎందుకు మీరు చెప్పారు అని అడిగా. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మేము చెప్పలేదు. అంటే ఈ 3 ఛానల్స్కి మేము చెప్పలేదు, వాళ్ళు ఎందుకు ఆ వార్త రాశారో మాకు తెలియదు అని వాళ్ళే చెప్పారు. సో వాళ్ళు చెప్పలేదో నేను దొంగ వార్తలు ఈ 3 ఛానల్స్ రాసినాయో ముందు అన్నీ తేల్చుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము తేల్చుకోవాలి. ఏం సాక్షి, ఎనీ క్వశ్చన్స్? ఏడు సాక్షి అవుతుంది కంపట్ల. సతీషా? సతీష్ ఎక్కడుందమ్మా? ఎనీ క్వశ్చన్? ఎరా ఏ చేయగొడతట్లేదా? వెనక్కి వెళ్ళిపోయావా? ఓకేమ్మా, ఎనీ క్వశ్చన్స్? ఇంకేనా? ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. జై హింద్. థ్యాంక్ యూ.